మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక అద్భుతమైన స్కీమ్ అయితే ప్రారంభించింది. ఇప్పటి వరకు బస్ ఛార్జీలు వేసి తిరగాల్సి వచ్చిన ప్రతి అమ్మ అక్క చెల్లికి ఇది ఒక గొప్ప వరంగా అయితే మారింది. ఈ స్కీమ్ వలన మహిళలు చదువుకి, ఉద్యోగాలకి, పనులకి, మార్కెటింగ్కి, ఆఖరికి హాస్పిటల్కి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా సులభంగా అయితే వెళ్ళగలుగుతున్నారు. చాలా మంది మహిళలు చెప్తున్నారు, మాకు డబ్బులు సేవ్ అవుతున్నాయి, మా ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద సహాయం అందిందని. ఇంకొంతమంది అంటున్నారు, ఇప్పుడు మేము స్వేచ్ఛగా ఎటువంటి ఆందోళన లేకుండా బస్సులో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామని అయితే ఆ మహిళలు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే అందువలన ఈరోజు అయితే మనం బయటకైతే వచ్చి బస్సులో ప్రయాణం చేస్తున్న అక్కల్ని, అమ్మల్ని, చెల్లెల్ని అడిగి తెలుసుకుందాం అనమాట. సో ఈ స్కీమ్పై వారి అనుభవాలు ఏంటి, వారికి నిజంగా ఎంతవరకు ఉపయోగపడింది, మరియు ప్రభుత్వానికి వారు చెప్పాలనుకునే మాటలు ఏంటి అనేది చూద్దామా, రండి. ఎక్కడికి వెళ్తున్నారు? మేము తమ్మాలపల్లి వెళ్తాం. తమ్మాలపల్లిగా? అంటే ఈ రోజు ఒక రోజు ప్రయాణం చేస్తారు? ఈ రోజు వచ్చినాం అంతే. మేము ఆగస్టు 15 నుంచి అయితే మీకు ఉచిత బస్సు అయితే ఇచ్చేసారు మహిళలకి. మీకు ఎట్లా ఉంది? పర్వాలేదు, ఆడవాళ్ళకి ఏం బాగా ఇబ్బంది లేకుండా వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు, ఏం ఇబ్బంది ఏమి లే. మగవాళ్ళకి మామూలు టికెట్లు కొడతా ఉన్నారు. ఇంక వాళ్ళ అందరికీ పెట్టాలంటే వాళ్ళకి కష్టం అయిపోతుంది కదా, కష్టమైతుంది. పర్వాలే, బాగానే ఉంది. పక్క రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మామూలుగా అదే మహిళలు చూసుకున్నట్లయితే కొట్టాడుకుంటారు, నా సీటు నా సీటు నా సీట్ అని. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా? అట్లే ఆ ఇబ్బందులు ఏం లేవు, బాగుండదు పరిస్థితి. సీట్ల ప్రకారమే పోతా ఉంటారు, ఏం ఇబ్బంది లే, ఎవరు గలాట్లు ఏమో అట్లా ఏం ప్రాబ్లం లే, బాగుండారు. ఎంతవరకు ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు? అది మాకు తెలియదు సార్, మాకేం తెలియదు. ఫ్రీ అన్నారు కానీ డబ్బులు అంటే అంతే అంతే, మాకేం తెలియదు. చెప్పింటారు వార్తలు కానీ మేమేం అది వినలేదు. మేము పనులకు పోయి వెళ్ళాం, మాకేమంత పెద్దగా తెలియదు. ప్రభుత్వం అయితే మీకు మంచిదే చేసిందని చెప్పుకోవచ్చా? పర్వాలే, మంచిదే. ఏం పేరమ్మా మీ పేరు? ఎల్లమ్మ. ఎల్లమ్మనా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు మీరు? చిత్తూరు. చిత్తూరు పోతారా? సో చిత్తూరు పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా ఫ్రీ బస్ పెట్టక ముందు? 150 అవుతుంది. 150 అవుతుంది. ఇప్పుడైతే మీకు ఉచితంగా అయితే ప్రయాణం అయితే చేయాల్సి వస్తుంది. ఎట్లుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగా మంచిదే. ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అయితే మీరు? ఎక్కడైనా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. సార్ ఉన్న నాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఏ సారు? చంద్రబాబు సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చదువుంచి వచ్చినాం సార్. ఇప్పుడు పోతా ఉండేది పుంగనూరు పోయి చదువు పోవాలా. అంటే రోజు ప్రయాణం చేస్తారా మీరు? అప్పుడప్పుడు సార్ నేను ఎప్పుడో నేను పోలేను సార్, ఎక్కువ చుట్టాల ఇండ్లకు కూడా పోను నేను. అంటే మీరు మామూలుగా వృద్ధులకి ఇంతకు ముందు ఆధార్ కార్డులో రాయితీ ఉండేది కదా మామూలుగా? ఉండింది. పుంగనూరుకు రావాలంటే చదువుమించి 50 రూపాయలు టికెట్. ఇప్పుడు అప్పుడు 40 తీసుకొని 10 రూపాయలు తోసేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కినాను, తిరుమల బస్సు అంట, నాకు తెలీదు. 15 తోసేసి 50 తీసుకున్నారు. ఇప్పుడు అసలు ఏమి తీసుకోవడం లేదు. మళ్ళీ పుంగనూరు నుంచి మదనపల్లికి తీసుకోలేదు. ఇప్పుడు అడిగినా ఆధార్ కార్డు ఉంటే ఊరికేనేలేమ్మా అన్నారు. అందుకు ఆధార్ కార్డు తీసుకు బాగా బెనిఫిట్ అనుకుంటా అయింది సార్. నమస్తే. నమస్తే. నేను మదనపల్లి నుంచి తంబాలపల్లికి వెళ్తున్నాను. అంటే మీరు అట్లా మామూలుగా జాబ్ చేస్తున్నారా లేకపోతే స్టడీనా? జాబ్ చేస్తున్నా, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అంటే ప్రతిరోజు నిత్యం వెళ్తారా? ఎప్పుడన్నా ఒకసారి. మొత్తానికైతే ప్రభుత్వం అయితే మీలాంటి వాళ్ళ కోసం అయితే గొప్ప స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఎలా భావిస్తున్నారు దీన్ని? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే చాలా మందికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా కొంచెం అందరూ పెట్టుకునే స్థితిలో ఉండరు కదా, ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, సో బాగుంటుంది. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సీట్లు దొరుకుతున్నాయి మీకు ఫ్రీగానే? ప్రస్తుతానికైతే ఓకే అండి. కాకపోతే ఫ్యూచర్లో అంటే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఇక్కడ బస్సెస్ కొంచెం పెంచితే బాగుంటుందేమో, అంటే సిచ్యువేషన్ బట్టి. మీకైతే ఉచిత బస్సు అయితే పెట్టేశారు, మాకు బాగానే ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అంగళ్ళు. అంటే రోజు ప్రయాణం చేసేవాళ్ళనా అప్పుడప్పుడు చేస్తా ఉంటారు? మామూలుగా పోతా ఉంటాం, వస్తాను. అమ్మ వాళ్ళు పీలేరు, ఏడికిపల్లి, అంగళ్ళే. సో మొత్తానికి మీకు బాగానే ఫ్రీగా ఉందా? అవును సార్, నిలుపుతున్నారు కూడా, ఫ్రీగానే ఉంది. ఎక్కడి వరకు అని చెప్పారు మీకు ఉచిత ప్రయాణము?
చెప్పలేదు సార్, మేమే వస్తాను. మామూలు పల్లి వెలుగులో పోతానే ఉన్నాం, వస్తాను. దానికి అసలు ఉందా అని అడిగినాము, ఉందా లేదా అని తెలియదు ఇంతవరకు. మామూలు పల్లి వెలుగులో పోయి వస్తాను. ఇప్పుడు 100 మిగిలింది అనుకో, మాకేమిటికన్నా ఉపయోగపడుతుంది. ఆ రోజు చెప్పినారు, మన సార్ గారు ఇచ్చినారు. సో ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకున్నారు అయితే? మేము చెప్తాము. ఇప్పుడు మామూలుగా వాళ్ళైతే, మాకైతే లేడీస్కి ఏమో కంపార్ట్మెంట్, మా భర్తలకు మామూలుగా టికెట్లు కడతానే ఉన్నాం కదా. మాకేం ఖర్చు, మాకు తగ్గింది 100 రూపాయలు, మా భర్తలకు ఇస్తున్నాం కదా. సో బస్ ఎక్కుతారు కదా, టికెట్ ఇవ్వకుండా ఏది చూపిస్తారు మీరు? ఆధార్ కార్డు, కార్డు, పాన్ కార్డు చూపిస్తాం, లేదంటే మర్చిపోయినప్పుడు. సరే అమ్మా, మంచిదమ్మా అయితే, మంచిది. నమస్తే అమ్మా. నమస్కారం, బాగున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పొంగూరు నుంచి మదనపల్లికి వచ్చినాము హాస్పిటల్కి. ఇప్పుడు ఫ్రీ బస్ అని పోతా ఉన్నాం సార్. ఇంతకు ముందు మీరు ఎలా వెళ్ళేవారు? బస్సులో టికెట్ ఇచ్చి పోతా ఉంటుంది. ఎంత ఖర్చు అయితే అప్పటికి? 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది అని ఆధార్ కార్డు చూపించి వస్తా ఉన్నాం. ఆధార్ కార్డు చూపించి వస్తున్నారా? సో పర్వాలేదు. సో ప్రభుత్వం మంచి పని చేసిందంటారా? బాగుంది సార్, పర్వాలేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరికి బెనిఫిటేనా ఇది? పర్ఫెక్ట్ సార్, బాగుంది. అక్క మీరు చెప్పండి అక్క, ఎట్లుంది మీ స్కీమ్? బాగుంది స్కీమ్. మా లేడీస్కి ఏం చేస్తున్నారు? ఏం లేదు, హౌస్ వైఫే. ఈ లేడీస్కి బాగుంది ఇది స్కీము, ఫ్రీగానే ఉంది మాకి, చాలా బాగుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగకరంగా ఉంది? బాగుంది ఉపయోగం మాకి. బస్లో దీని ముందు టికెట్లో వస్తూ ఉంటుంది, ఇప్పుడు ఆధార్ కార్డు చూపించి వస్తూ ఉన్నాము. కానీ బాగుంది, లేడీస్కి మంచిది స్కీమ్, బాగుంది. ప్రతి ఫ్యామిలీలో ఇది మంచి స్కీమ్ అండి, అందరికీ బాగుంది. ఓకే అన్న, నమస్తే అన్న. చెప్పండి బా, బాగున్నాం బా. ఎక్కడికి సర్వీస్ అది నడుపుతారు? ఇది మదనపల్లి చిత్తూరు. మదనపల్లి చిత్తూరు. మామూలుగా మదనపల్లి చిత్తూరు ఎక్కేటప్పుడు ఫేర్ ఎంత ఉంటుంది టికెట్? ఫేర్ వచ్చేసి 140. సో ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఫ్రీగా వేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? మాకేమో ఉచితంగా పెట్టినారు. మాది ఎట్లా మా రూట్ తోలాల్సింది తప్పదు కదా. డబ్బు ఉన్నప్పుడు తోలాలా, ఫ్రీ ఉన్నప్పుడు తోలాల్సిందే కదా మేము. ఇంతకు ముందు పోల్చుకుంటే ఉచితం లేదు కదా, ఇప్పుడు ఉచితం పెట్టారు. దీని మధ్య ఏమన్నా ప్రయాణికులు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే పెరిగినారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ముదివాడి క్రాస్. ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడైతే మొత్తానికి గవర్నమెంట్ అయితే మహిళలకైతే కానీ, పిల్లలకైతే కానీ, గర్ల్స్కి అయితే కానీ ఉచిత ప్రయాణం అయితే పెట్టారనమాట స్కీమ్. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇంతకు ముందు మీరు ఎలా వెళ్ళేవారు? ఛార్జీలు పెట్టి. ఛార్జీలా లేకపోతే పాస్ ఏమైనా పెట్టి తీసుకునేవారా? టికెట్ ఎంత పడుతుంది మీకు? 30 రూపీస్. 30 రూపీస్. ఇప్పుడు ఎంతవరకు తగ్గింది మీకు అయితే? 30 రూపీస్ తగ్గింది. 30 రూపీస్ తగ్గింది కదా, మొత్తానికి సేవ్ అయింది. సో దీనివల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఇది పెట్టడం వల్ల మంచిదే అనిపిస్తుందా? మంచిదే. ఏ విధంగా మంచిది అనిపిస్తుంది? ఏ విధంగా అంటే ఎక్కడైనా రావాలా పోవాలన్నా ఛార్జెస్ ఎక్కువ పెంచేశారు. సో ఇప్పుడు చాలా బెనిఫిట్ ఉంది, ఎక్కడైనా రావాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు, రావచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి వరకు అయితే చాలా బెనిఫిట్స్ ఎక్కువ అండి ఇక్కడ. గవర్నమెంట్కి మీరేం చెప్తారు ఒక మహిళగా? ఈ పథకం చాలా మంచిగా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ముడివేడి నుంచి అండి. ప్రభుత్వం అయితే మంచి స్కీమ్ అయితే పెట్టింది, ఫ్రీ బస్. దీనివల్ల మీకు ఎలా అనిపిస్తా ఉంది? బాగానే ఉందండి ప్రస్తుతానికైతే. ఇంకా ఉండే అభివృద్ధి బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషన్ గురించి కానీ, హాస్పిటల్స్ గురించి కానీ ఇంకా బాగా దృష్టి పెడితే బాగుంటుంది. ఇంకా మొత్తానికి ఇదైతే ఎలా ఉందండి? పర్వాలేదండి, ఇప్పటికైతే పర్వాలేదు. మొత్తానికి ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ మహిళలకు పెట్టడం వల్ల మీ బస్ ఏమన్నా ఫుల్ రష్గా ఉందా, లేకపోతే ఏమైనా జరుగుతుంది ఇక్కడ లోపల? జరుగుతుంది సార్, రష్ బాగుంది. ఎంతమంది ఎక్కుతున్నారు నిత్యం? ముందు దాంట్లో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లున్నారు? 20% 50% పెరిగినారు సార్. పెరిగినారా? ఇప్పుడు మదనపల్లి, ఇప్పుడు తమ్మలపల్లి పోయే వల్ల 100 రూపాయలు మిగిలిపోతుంది కదా, రానుపోను బెనిఫిటే కదా సార్. సో మామూలుగా ఇంతమంది మహిళలకు ఉచితంగా పెట్టారు కదా, సో ఆర్టీసీకి ఏమన్నా దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆర్టీసీ మన గవర్నమెంట్ ఇస్తుంది కదా సార్ డబ్బులు, ఇస్తాం. సో ఇప్పుడు ఎంతవరకు ఉచిత ప్రయాణం అని చెప్పారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ బస్సు ఎక్కాలి, ఎలాంటి బస్సులు ఎక్కాలి? మొత్తం ఏపీ సార్, ఆల్ట్రా, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ వరకు సార్, 5 రకాలు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించాలంటే ఏం ప్రూఫ్ చూపించాలి? రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు, 3 అంటే లేదు ఒకటి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.